నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వరంగల్ పర్యటనలో ఉన్నాడు. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మల్లన్న పర్యటన, ఇవాళ పలుచోట్ల టీఆర్పీ జెండా ఆవిష్కరణ, యువతతో ప్రత్యేక సమావేశం, సమకాలీన రాజకీయాలు యువత పాత్ర, తెలంగాణ భవిష్యత్తుపై ముఖాముఖి, టీఆర్పీ శ్రేణులతో అంతర్గత సమావేశం, పార్టీ సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం అని ఒక వార్తను అయితే చూస్తూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారు ఇవాళ వరంగల్ వెళ్ళిండి, ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి దానికి సంబంధించిన స్పీచ్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, పెద్ద ఎత్తున యూత్ అయితే తరలొచ్చారు. ఎన్జిఏ ఉంది ఇక్కడ. కొద్ది వాళ్ళంతా బేటా అని చెప్పి ఇట్లా కేటగిరీలు ఉంటాయి. ఏంది మరి జెన్జీ ఏంది? జెన్జీ అంటే ఏంది? జెన్జీ అంటే నేను ఇప్పుడు జెన్ వైకి వస్తా. జెన్ వై అంటే 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాడిని కాబట్టి జెన్ వైకి వస్తా. తరం వాళ్ళంతా మేము సెల్ ఫోన్లతో పుట్టలేదు, అప్పుడు మాకు సాధారణ టెలిఫోన్లు ఉండేవి. అవి కూడా ఊర్లో లేదంటే తాలూకా వరకు కలిసేటి. ఇంకా వేరే చోటికి ఫోన్ చేయాలంటే ఎస్టిడి కోడ్సు, హైదరాబాద్ చేయాలంటే 040, అది హైదరాబాద్కు నేరుగా కాదు. ఫస్ట్ మేమున్న ప్రాంతం నుంచి భువనగిరికి చేస్తే భువనగిరి ఆయన హైదరాబాద్ కలిపితే అప్పుడు కనెక్ట్ అయ్యేది. ఆ కాలం, మా కాలంలో ఇన్లాండ్ లెటర్స్, ఇప్పుడు 2 రూపాయలు ఉంటుంది అనుకుంటా లెటరు. ఇన్లాండ్ లెటర్స్ అని ఉంటాయి కదా, చూసిరా మీరు ఎవరైనా? అప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు ఇప్పుడు గ్రీటింగ్ వేసుకునేటువంటి కాలం మాది. మనిషిని పలకరియాలంటే, ఫ్రెండ్స్ను పలకరియాలంటే ఉత్తరాలు రాసుకునేటువంటి కాలం నుంచి మేము ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకు మెసేజ్ పంపేంత టెక్నాలజీ వరకు వచ్చేసినాం అన్నట్టు. జెన్జీ పుడితేనే సెల్ ఫోన్తో పుట్టేసింది అన్నట్టు. ఇదే జెన్జీ. సెల్ ఫోన్తో అనుసంధానమై, టెక్నాలజీతో అనుసంధానమై వచ్చినటువంటి, మేమున్నప్పుడు టెక్నాలజీ లేదు. అప్పుడు మా చిన్నతనంలో రేడియో లేదంటే టీవీ ఉంటుండే. అది కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఒక దగ్గరే టీవీ ఉంటుండే. అందులో దూరదర్శన్ ఒకటే ఛానల్. ఆ దూరదర్శన్లో వచ్చేది చిత్రలహరి, ఇది ఎక్కడైనా ఉందా, కిట్టుగాడు, హిమబిందు, ఇలాంటి ధారావాహిక కార్యక్రమాలు వచ్చేటి. నైట్లో ఆలిఫ్ లైలాన్ వచ్చేది, రామాయణం మహాభారతం లాంటివి వచ్చేటి. ఇది ఆ కాలం. అప్పుడు యూట్యూబ్ లేవు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, టిక్టాక్ లేదు, ఏమీ లేదు. అప్పుడు మేము ఊర్లో ఉన్నటువంటి ఒక మనిషిని పలానా ఆయనను తీసుకురాపోరి అని చెప్పి ఎవరైనా చెప్తే ఆడికి మనిషి పోవాలి, మనిషి పోయి చెప్పి రావాలి, చెప్పి ఆయనను తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి హాల్లో కూర్చున్న మనిషికే ఫోన్ చేసి లోపలికి రా అనేటువంటి తరం అన్నట్టు. అర్థమైందా? సో ఇట్లా మారిపోయింది వ్యవస్థ అంతా. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ పిల్లలు ఏఐ టెక్నాలజీ అంటే తెలుసా మీ అందరికీ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు చాట్ జీపీటీ ఎంతమందికి తెలుసు? చాట్ జీపీటీ, వావ్, వెరీ గుడ్. బహుశా ఇవి మా జెన్ వైకే తెలుస్తలేదు. చాట్ జీపీటీ ఒకప్పుడు నేను జర్నలిస్ట్గా పనిచేసిన కొంతకాలం, వార్తలు చదివిన,
వార్తలు రాయాల్సి వస్తుండే. ఇప్పుడు చాట్ జీపీటీకి ఈ వార్త రాయమని, ఈ వార్త జెన్జీ మీద ఒక వార్త రాయండి అని అంటే అది రాసేస్తుంది. కథం 5 సెకండ్లలో వార్త రాసేస్తుంది. కానీ మేము అప్పుడు 5 గంటలు పట్టేది వార్త రాయడానికి. సో అంత ఫాస్ట్ జనరేషన్కి వచ్చేసినాం అన్నట్టు. ఒకప్పుడు ఎన్నికలు, మా చిన్నతనంలో ఎన్నికలు మాట మర్యాద లేకపోతే ఒక సింబల్ మీద జరిగేటి. ఏమని? గరీబీ హటావో అని ఇందిరాగాంధీ టైంలో, బ్యాంకుల జాతీయకరణ అని చెప్పి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అట్లా జరిగేటి. కానీ తర్వాత ఏమైందంటే ఫేస్బుక్ ఎన్నికలు వచ్చినాయి. ఎలక్షన్లో ఫేస్బుక్ ఎంటర్ అయింది. ఆ తర్వాత తమిళనాడులో మొన్న ఏమైంది? విజయ్ ఎట్లా గెలిచిండు? దేని కారణంగా గెలిచిండు విజయ్? సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫాము? ఓన్లీ ఇన్స్టా. టీవీ ఛానళ్ళు, తమిళనాడులో ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు, పత్రికలు అన్ని ఒకవైపు, విజయ్ ఇన్స్టాగ్రామ్ ఇంకోవైపు. ఈ విజయ్ అనుకున్నారు ఎవరు? జెన్జీ ఉన్నారు కాబట్టి గెలిచిరు అక్కడ. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మీడియా ఛానల్ ఇన్స్టాగ్రామ్ ముంగట నిలబడలేకపోయింది. అంటే జెన్జీ ముంగట నిలబడలేక ఓడిపోయింది. సో జెన్జీ చాలా పవర్ఫుల్ అనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గుర్తించిండు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఇన్స్టా వీడియోలు చేసే పరిస్థితికి వచ్చిండు. అవునా? చూస్తున్నారా మీరు? నిన్న మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఇన్స్టాలో వీడియోలు చేస్తా ఉన్నాడు. ఎందుకు? యూత్ అంతా ఇన్స్టాలో ఉంది కాబట్టి ఆయన ఇన్స్టా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక చోట సర్కస్ అవుతుంది. సర్కస్ అయిన కాడ సర్కస్ ఏనన్నా అడవిలో పెడితే ఎవరైనా చూస్తాడా? పబ్లిక్ ఏడుంటే జాతరలోనే సర్కస్ పెట్టాలి. ఇప్పుడు జాతర ఏడుంది? ఇన్స్టాలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి సర్కస్ ఈడ ఓపెన్ చేసిండు అన్నట్టు. నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ, అందరూ. ఇవాళ మన తల్లిదండ్రుల కాలంలో తమిళనాడులో ఏం జరిగింది? ఇక్కడ మన తల్లిదండ్రులు ఆయన మంచోడు బిడ్డ, ఆయన కోటేయాలని మనకు చెప్పే కాలం నుంచి, లేదు నాన్న నువ్వు ఓటు విజయ్కే వేయాలి, నీకు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకో, ఓటు విజయ్కే వేయాలని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా, జెన్జీ యూత్ అంతా వాళ్ళ అమ్మా నాన్నను ఒప్పించి, తమిళనాడులో డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, అన్నా డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, మాకు ఓట్లేమని చెప్పి, మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి, వీళ్ళ దగ్గర తీసుకోండి, కానీ మీ పిల్లలమైన మేము చెప్పినట్టు మీరు ఓటేయాలని చెప్పి ఆ పిల్లలు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓటు మాత్రం నిజాయితీగా విజయ్ విజిల్ మీద వేసారు. దానివల్ల ఏమైంది? 200 స్థానాల్లో, మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి 200 స్థానాల్లో అన్నా డిఎంకే డబ్బులు పంచింది. కానీ 200 స్థానాల్లో విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క అభ్యర్థి కూడా ఒక్క అనా పైసా పంచలే. మీకు విషయం తెలుసా? ఇది ఒక్క అనా పైసా పంచలే. ఎక్కడైతే విజయ్ పార్టీలో ఉన్నటువంటి ఉత్సాహవంతులు ఆడే పంచారో వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే డబ్బులు పంచలేదో వాళ్ళందరూ గెలిచారు. కారణం ఏంటి అనంటే, అక్కడ విజయ్ గెలిచిందంటే విజయ్ కాదు, అది మీది యూత్ జెన్జీ వల్లనే సాధ్యమైంది. మరి పక్క రాష్ట్రం తమిళనాడులో ఈ మార్పు వచ్చింది కదా, పక్క రాష్ట్రం తమిళనాడులో మార్పు వచ్చింది. అక్కడున్న జెన్జీఏ ఇక్కడున్నారు, అక్కడున్న ఇన్స్టాగ్రామే ఇక్కడుంది. అక్కడికంటే ఎక్కువ తెలివి కల పిల్లలు మన వరంగల్లో ఉన్నారు. మరి ఇటువంటి టైంలో మన పాత్ర ఏంది? మజాక్లో సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రభుత్వాన్ని మార్చేసిరు. అక్కడ ఊకే ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నారా బాయ్ అని అంటా ఉంటారు. ఇప్పుడు కాలంలో ఇప్పుడు పిల్లగానికి సెల్ ఫోన్ ఇస్తే తప్ప వాడు అన్నం తినే పరిస్థితి సహజంగా మీ ఇళ్ళల్లో కూడా ఉంటుంది అనుకుంటా. ఫోన్ అప్పుడు మా కాలంలో ఏముందంటే, పిల్లగాడు అన్నం తినకపోతే
అమ్మ సంకలు ఎత్తుకొని పోయి అగ చూడు చందమామ చూడు బేట చందమామని చూడు అని అంటుండే, చందమామని చూడు అంటుండే. పడుకోకపోతే బూచోడు వస్తాడు పడుకో అంటుండే, వాళ్ళు వస్తారు ఎత్తుకపోతారు బిడ్డ అంటుండే. ఇప్పుడు అన్నం తినకపోతే సెల్ ఫోన్ చేతికిస్తే వాడు చూసుకుంటూ ఉంటాడు, మనం ముద్దలు పెడుతుండాలి. అంటే కాలం ఎంత మారిపోయిందో చూడండి, కాలం మారిపోయింది. టెక్నాలజీ ప్రపంచమంతా చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ప్రపంచమంతా చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పటిదాకా చూసినారు కదా, చాలా అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు ప్రపంచంలో మన సమస్యలు ఎంత పాటివి ఎంత చిన్నవి అనేటువంటి. మరి సమస్యలు లేవా? ఎవరికి సమస్యలు లేవా? ఉన్నాయి కదా. మరి సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది? మన దేశంలో మన రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం ఎక్కడుంటది? రాజకీయాల్లో ఉంటుంది పరిష్కారం. పరిష్కారం రాజకీయాల్లో ఉంటుంది. ఇవాళ మీరు చాలా మంది పిల్లలు స్కాలర్షిప్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడతా ఉన్నారా? పడుతున్నారా? స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లతో ఇబ్బంది పడుతున్న పిల్లలు చేయలేవట్టండి, ఒకసారి చూద్దాం. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఒకసారి చేయలేవట్టండి. ఒక డాక్టర్ సాబ్ చూపిస్తా, చేయలేవట్టండి. డాక్టర్ సాబ్ ఒకసారి చూడండి. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ భిక్షపతి గారు, ఆయన ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఉద్యమంలో, ఈ జెన్జీ మూవ్మెంట్ లోకి వచ్చినటువంటి బిడ్డ ఆయన. మీకోసమే వచ్చిండు. మీకు స్కాలర్షిప్ ఎందుకు వస్తలేవు అనంటే మన తల్లిదండ్రులు వేస్తున్నటువంటి ఓటు కారణం. మనము పిల్లలము ఇప్పుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆలోచిస్తా ఉన్నాము. మనము మన తల్లిదండ్రుల ఓటును సరైన మార్గంలోకి తీసుకొస్తే స్కాలర్షిప్ వచ్చి మీ వాకిట్లో నిలబడుతుంది. ఎట్లా సాధ్యమవుతుంది అంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం చదువు కోసం అత్యంత తక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం. ఏ రాష్ట్రం? ఓన్లీ తెలంగాణ. చదువుకు చాలా తక్కువగా ఖర్చు పెడతా ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఉచిత పథకాలకు ఎక్కువ ఖర్చు పెడుతుంది ఎందుకు ప్రభుత్వం? ఉచిత పథకాలకు ఎందుకు పెడుతుందంటే, మీ అమ్మా నాన్నల ఓట్లు కావాలి కాబట్టి, మీ జీవితం వద్దు కాబట్టి, మీ జీవితానికి ప్రభుత్వానికి సంబంధం లేకుంటుంది. అందుకోసం మీ స్కాలర్షిప్లు ఇస్తలేరు. మీకు స్కాలర్షిప్లు ఇస్తే మీరు చక్కగా చదువుకుంటే రేపు పొద్దున ఏమవుతారు? మీరు ప్రశ్నిస్తారు. మీకు నాలెడ్జ్ వస్తే మీరు ప్రశ్నిస్తారు, మీరు గల్లా పడతారు. తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ నాయన ద్వారా ఓటు మార్పిచ్చి విజయ్కి వేయించారు కదా. మొన్న బడ్జెట్ పెట్టిండు విజయ్. భారతదేశంలో అత్యధికంగా విద్య కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రాల జాబితాల్లోకి ఒక్క దెబ్బకు విజయ్ సంతకం తీసుకొచ్చి పెట్టేసిండాడ. ఏం జరిగింది? పిల్లల్లో వచ్చినటువంటి మార్పు అక్కడ 9.5%. తమిళనాడులో 9.5% ఎడ్యుకేషన్ బడ్జెట్ ను అక్కడ పెట్టిండు విజయ్. ఒకవేళ విజయ్ రాకుండా మీ తల్లిదండ్రులు డబ్బులు తీసుకునేటువంటి పార్టీకే ఓటేస్తే వచ్చేది అక్కడ? సాధ్యం కాదు కదా. మరి ఇక్కడ ప్రజలకు ఏం కావాలి? సపోజ్ మీ అమ్మా నాన్న కష్టపడి పనిచేస్తా ఉన్నారు, డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. రైట్, ఇది అద్భుతమైన స్పీచ్ ఇస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న వరంగల్లో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా కానీ మన ఓటు హక్కును వినియోగించుకోవాలి, సక్రమంగా వినియోగించుకొని డబ్బులకు అమ్ముడుపోకుండా. ఈ డబ్బులు ఎవరైతే పంచుతున్నారో వాళ్ళు అవినీతి పరులని లెక్క. డబ్బులు పంచేటోళ్ళు అవినీతి పరులు, అవినీతి చేస్తారు. ఉచిత పథకాలకు ప్రజలను అలవాటు చేసి ఆ ఉచిత పథకాల మోజులో ప్రజలను ఉంచే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఈ విద్యా వైద్యం పైన, సత్వరన్యాయం పైన, దీనిపైన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయరు. ఇక్కడ జెన్జీలు తలుసుకుంటే, ఏదైనా అంత యువకులు తలుసుకుంటే, ఈ జెన్జీ యువత ఎవరైతున్నారో వీళ్ళు తలుసుకుంటే ఏం జరుగుతుందంటే, అక్కడ తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు.
తీన్మార్ మల్లన్న తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. అక్కడ యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా శాటిలైట్ ఛానల్ కానీ మీడియా ఛానళ్ళు పత్రికలు ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఇన్స్టాగ్రామ్లో ఒక చైతన్యాన్ని తెచ్చిన జెన్జీ ఉద్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారానే తమిళనాడులో సీఎం అయిపోయింది. అంటే యువకులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రతి ఇంట్లో ఒక యువకులు ఉంటారు, వాళ్ళు తలుచుకుంటే అమ్మా నాన్న మార్చగలరు. మునుపటి రోజులు కావు కదా. అమ్మా నాన్న చెప్తే ఇప్పుడు కొడుకులు 18 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చిన యువకులు ఓట్లేసే రోజులు కాదు కదా. 24 సంవత్సరాలు అయినా ఈయన ఇప్పుడు అమ్మా నాన్నలు ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పుకొని ఓట్లు వేయించారా. మనం జనరేషన్లో ఉన్నాం, అంటే ఫాస్ట్ జనరేషన్లకు మారిపోయినాం. ఏఐ జనరేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఇవన్నీ నిజంగా గత కొన్ని రోజులతో పోలిస్తే అంటే గతంలో వేరు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పినట్టు ఒక వార్త రాయాలంటే అంతకుముందు గంటలు పట్టేది కావచ్చు, కానీ ఇప్పుడు చాట్ జీపీటీకి ఇచ్చి ఒక తమ్లైన్ ఇచ్చి దీనికి సంబంధించిన వార్త రాయమంటే ఎంబడే దానికి సంబంధించిన స్క్రిప్ట్ కొడుతుంది. ప్రెస్ నోట్ కొట్టాలా, ఏది కొట్టాలి, నీకు సంబంధించిన ఏది కొట్టాలి, యూట్యూబ్ తమ్లైన్ కింద పెట్టి ఏది ఆ కొటేషన్ కొట్టమంటావా లేకపోతే ప్రెస్ నోట్ కొట్టమంటావా, ఏం కొట్టాలని అడుగుతూ ఉన్నది. ఆ జనరేషన్లో బతుకుతా ఉన్నాం మనం. ఈ జనరేషన్ కూడా మనం నమ్మి ప్రజలు నిజంగా ఈ నాయకులు ఇచ్చే హామీలను నమ్మి మోసపోయి ఓటేసినాం అనుకో, మనం అనేకమంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మార్పు రావాలి. మార్పు ఎట్లా సరే మార్పు రావాలి, మార్పు ఎట్లా అయితే యువకులు తలుచుకుంటే అవుతుంది. ఈ రాజకీయ నాయకులు ఈ అక్రమాల అవినీతి దాదాపుగా 77 సంవత్సరాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈ అగ్రకుల నాయకులు మన భవిష్యత్తును ఆగం చేస్తూ ఉన్నారు. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును ఆగం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వరంగల్లో చూసినాం కదా, ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా ఎంత యువకులు వచ్చిర్రు. అంటే యువకులు చైతన్యం అవుతూ ఉన్నారు. యువకులు చాలామంది చైతన్యం అవుతూ ఉన్నారు. రాజకీయాన్ని ఎట్లా అసలు ఒక ఫోన్ ద్వారానే ఫోన్ వస్తాం అంటే తీన్మార్ చెప్తున్నా ఫోన్ ద్వారానే చక్రం తిప్పేసింది తమిళనాడు ఉద్యమం. తమిళనాడు ఒక రాజకీయం ఒక ఉద్యమం లెక్క సోషల్ మీడియా ఇన్స్టా ద్వారానే పోయి ఒక సీఎంనే మార్చేసినాయి. ఎక్కడ కూడా సీఎంను తక్కువ అంచనా వేసినట్టు, అంటే సీఎంను నిజంగా విజయ్ని సీఎం మా పీఠం దాకా వస్తాడా అని ఎప్పుడు కూడా టార్గెటే పెట్టుకోలేట. అంటే అన్న డిఎంకే ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నామని అనుకున్నారు, కానీ తక్కువ అంచనా వేసి విజయ్ యూత్ ఎవరైతే ఉన్నారో మొత్తం మార్పు సాధ్యమైంది. అంటే అన్న డిఎంకే డబ్బులు పంచినా కానీ వాళ్ళకు ఓటేయకుండా విజయ్ కేసీరు అట్లా మార్పు సాధ్యమైంది. తీన్మార్ మల్లన్న కూడా అదే చెప్తా ఉన్నాడు. ఉచిత పథకాలకు ఆశపడకుండా మన భవిష్యత్తును నిర్ణయించే ఎవరికైతే ఓటేస్తామో మన భవిష్యత్తు వాళ్ళ చేతిలో భద్రంగా ఉంటుందని చెప్తా ఉన్నాడు. విద్యకు తక్కువ ప్రాధాన్యత తీసుకుని తక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే మన తెలంగాణకి, మన దరిద్రానికి. ఇక మళ్ళీ మన వాళ్ళు విద్య డెవలప్ కావాలి, ఇది అన్ని నామకే వస్తే ఎవరు తిరిగిరు చెప్పారు ఒకసారి. తీన్మార్ మల్లన్న తిరగకముందు, తీన్మార్ మల్లన్న తిరిగిన తర్వాత కూడా ఎవరన్నా తిరిగిరా కాలేజీలో కొంట? ఏ నాయకుడు తిరిగిన తీన్మార్ మల్లన్న తిరగకపోతే? తీన్మార్ మల్లన్న ఒక్కడే తిరిగిండు. శ్రీ చైతన్య, నారాయణ ఈ కాలేజీలలో ఎట్లా మోసం చేస్తున్నాయో తీన్మార్ మల్లన్న ఒక్కడు మాత్రమే చూపించిండు కళ్ళ కట్టినట్టుగా. ఇది జరుగుతూ ఉన్నది. యువత తలుచుకుంటే ఎలాంటి మార్పు అయినా సాధ్యమవుతుంది. దయచేసి మిత్రులారా ఇది గుర్తుపెట్టుకోండి. రాబోయేది బీసీ రాజ్యమే, బడుగు బలహీన వర్గాల రాజ్యమే. 77 సంవత్సరాలుగా మనం అణచివేత గురవుతున్నాం. దాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న వరంగల్ కానీ ఖమ్మం కానీ ఇంకా ఇతరత్ర చోట్ల ప్రతి జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యువకులను మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మిత్రులారా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఉచిత పథకాలకు మన తల్లిదండ్రులు ఆశపడి ఓట్లు వేస్తే మన భవిష్యత్తులో ఆగమైపోతాయి.